అది వద్దని చెప్పను ఆయన్ని మళ్ళీ చెప్తాను నువ్వు వద్దని చెప్పను మళ్ళీ వీడియో నామినేషన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోని ఊరు వాడ అంతా కూడా కదిలి వచ్చిన అశేష జనశేషానికి అలాగే కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు నా బంధుమిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలుపుతూ ఈరోజు గతంలో కూడా 2019లో కూడా 151 సీట్లు కూడా మేము సాధించాం. అలాగే మరో అడుగు కూడా ముందుకు వేయబోతున్నాం ఈ 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు ఏ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వం అందించిన విధంగా కూడా చేశాం. ఈరోజు ఇదే కాకుండా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులను కూడా ఎంతో ధైర్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేమంతా కూడా ఎదుర్కొని సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా అందించిన ఘనత ఈరోజు ఖ్యాతి కూడా మా ప్రభుత్వానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇదే కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు ముఖ్యంగా పేదవానికి మధ్యతరగతి వారికి కూడా అందిస్తే ఆ రోజు ఎంతో కూడా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ ఈరోజు కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కేవలం పెత్తందారులకు ఒత్తాసు మాత్రమే పలుకుతోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా కేవలం పేదవానికి మధ్యతరగతి వానికి ఎంత పెత్తందారులతో కూడా ఎంత ప్రతిఘటించిన సంక్షేమాన్ని మాత్రమే అందించమే లక్ష్యంగా కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ముందుకు పోయాం. ఈరోజు ప్రజల యొక్క ఆశీర్వాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉన్నాయి.
భవిష్యత్తులో కూడా ఈ సంక్షేమంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్ని మొత్తం 10 సంవత్సరాల కిందట ఈ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా భారతదేశంలోని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో కూడా తీర్చిదిద్దబోతున్నామని చెప్పి ప్రజలకు హామీస్తూ ఈ ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదాలు కూడా మాకు దండిగా ఉంటాయి. ఈరోజు అశేష జనవానికి ఇక్కడే కాదు రాష్ట్రమంతా కూడా ఎలా వచ్చిందో కూడా అందరికి కూడా తెలుసు. అలాగే కూడా ఎన్నికల్లో కూడా ప్రశాంతంగా కూడా చేసి పెద్ద మెజారిటీతో కూడా గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కూడా నేను సవినయంగా కూడా కోరుతా ఉన్నాను. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరొకరికి ముందుకు వేసి ఇంకా కూడా ఈరోజు చరిత్రాత్మకంగా కూడా ఇంకా కూడా ముందుకు వేయబోతోందని చెప్పేసి కూడా నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఈరోజు అంతేకాదు 5 సంవత్సరాల్లో కూడా అనంతపురం జిల్లా కేంద్రం అన్నాడు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఎప్పుడూ లేని విధంగా 2014 నుంచి 19 వరకు కూడా అనేకంగా కూడా ఒక్కరు కూడా ప్రశాంతంగా ఏ వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎక్కడ కానీ ప్రశాంతత లేకుండా భయంగా బతికారు 5 సంవత్సరాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందని. అటువంటిది లేకుండా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం ప్రశాంతత నిలబడేది కాకుండా ఎవరి వ్యాపారాలు వారు చేసుకునే విధంగా కూడా మేము చేశాం. అదే కాకుండా అభివృద్ధిని కూడా ఎప్పుడు లేని విధంగా చేశాం. 1045 కోట్ల రూపాయలతో ఈ ఒక్క అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే మేమని కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరిగింది. 2345 కోట్ల రూపాయలకు పైన సంక్షేమాన్ని కూడా ఒక జిల్లా కేంద్రంలో ఎంతోమంది కూడా వ్యాపారస్తులు ధనవంతులు ఉద్యోగస్తులు ఉన్న ఈ జిల్లా కేంద్రంలోనే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించిన ప్రభుత్వము కీర్తి కూడా మా ప్రభుత్వానికి మన ప్రభుత్వానికే దక్కిందని చెప్పేసి కూడా తెలియజేస్తుంది. అందుకోసమే ప్రజలు మరొక మారు ఆశీర్వదించడానికి అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో 2019 కంటే కూడా ఎక్కువ సీట్లలో అంతకంటే ఎక్కువ సీట్లు కూడా ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా కూడా ఉన్నారు.